నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. నేను సునీల్. తెలంగాణ నుంచి మరోసారి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీకి ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అభిషేక్ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. రేపు ఉదయం ఆయన హైదరాబాద్ రానున్నారు. మరో అభ్యర్థి పేరును రేపు ఉదయంలోపు ప్రకటించే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. రైట్, మొత్తానికి రెండు రాజ్యసభ తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నాం. సో ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే అభిషేక్ మను సింఘ్వీ పేరునైతే ప్రకటించింది. మరో పేరు రేపు ఉదయాన్నే ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి రాజ్యసభ సీట్లు దక్కే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ రెండు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసేందుకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలతో అందరితో అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి రెన్యువల్ ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి కూడా భావించింది. అందులో భాగంగానే అభిషేక్ సింఘ్వీకి మరోసారి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. రేపు ఉదయం అయిన 8:40 హైదరాబాద్ చేరుకోబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకే ఆయన నామినేషన్ వేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మరో అభ్యర్థికి సంబంధించి మాత్రం దాదాపు చాలా కాంపిటీషన్ అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా దానికి సంబంధించి ఈ రోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మీడియాతో చిట్చాట్ చేస్తూ దాదాపు 16 మంది పోటీలో ఉన్నారు. చాలా సీరియస్ గా పోటీ పడుతున్నారు కాబట్టి ఆ 16 మందికి సంబంధించిన అందరి బయోడేటా కానీ, పార్టీకి సంబంధించిన వారు చేసిన సేవలు కానీ, ఇతరత్ర అంశాలన్నిటి కూడా అధిష్టానానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అధిష్టానం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్న దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అరగంట పాటు కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ తోటి ఈ అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా చర్చించారు. అయితే దీనికి సంబంధించి కూడా అధిష్టానం అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒకసారి అందరి అభిప్రాయాలు చూసి ఒకసారి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తామని చెప్పేసి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి రేపు ఎల్లుండి వరకు నామినేషన్ చివరి తేదీ ఉంది కాబట్టి రేపు నామినేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయాలని కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పార్టీ వర్గాలు కూడా అదే అంశాన్ని చెప్తున్నాయి. రేపు ఉదయం 8:40 అభిషేక్ సింఘ్వీ వస్తున్నారు. ఆయన 11 గంటలకు నామినేషన్ వేస్తారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే మరో వ్యక్తిని కూడా ఉదయమే రేపు దానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించేసిన తర్వాత ఇద్దరు ఒకటేసారి నామినేషన్ వేస్తారని కూడా ఒక చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఓకే ప్రతాప్.